ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంటే నేను స్క్రీన్ ఒక వీడియో చూపిస్తున్నాను కదా! ఇది కపుల్‌కైతే బాగా సెట్ అయితది. కొంచెం కపుల్స్ ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోని నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం ఈ ఫాంట్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. డీటెయిల్‌గా చూడండి ఎండ్ వరకు వీడియోని. ఇప్పుడు డెమో వీడియో చూడండి. ఫస్ట్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. నిన్ను చూసుకుంటే 100 ఏళ్ళైనా బతికాలైనా ఉండిపోతా నీ ఒక్కని ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! నేను కొంచెం కాపీరైట్ వల్ల మ్యూట్‌లో పెట్టాను. సారీ ఏమనుకోవద్దు. నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మాత్రం అప్‌లోడ్ చేస్తాను డైలీ వీడియోస్. ట్యూటోరియల్ ఉంటాయి. ఒకసారి చూసి వచ్చేయండి. ఇప్పుడైతే డిస్క్రిప్షన్‌లో నేను ఫుల్ ప్రైస్ ఇస్తాను. దానైతే మీరు ఓపెన్ చేసుకోండి. అంతకంటే ముందు నేను ఫాంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ ఫాంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరేం చేస్తారంటే ఒకసారి వీడియో చూస్తారు కదా! నా వీడియోని ఒక ఏదో ఒక వీడియో నేను క్లిక్ చేసుకుంటాను. ఓకేనా. ఇక్కడ నుంచి మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఫాంట్ ఇస్తాను కదా! కింద డిస్క్రిప్షన్‌లో ఇలా ఉంటుంది మనది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది ఫాంట్. ఓకేనా. ఒక్క నిమిషం. ఫాంట్ క్లిక్ చేసుకుందాం. ఏదైనా క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ పైన ఎక్కడ కనబడుతుంది, ఇక్కడ కూడా కనబడుతుంది. మీరేం చేస్తారంటే ఎక్కడైనా క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ క్లిక్ చేసుకుంటాను. నాది డౌన్లోడ్ అని చూపిస్తుంది ఫాంట్. ఫాంట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నేనైతే డౌన్లోడ్ చేశాను మళ్ళీ మీకోసం. ఓకేనా. ఇప్పుడు ఏం చేశానంటే ఫుల్ ప్రైజ్కి వచ్చాను డైరెక్ట్గా. నేనైతే వచ్చేసాను. 1 మినిట్. నేనైతే వచ్చేసాను. 1 సెకండ్. ఇక్కడ నుంచి ఫాంట్ ఉంటుంది. నేను ఈ ఫాంట్ ఇస్తాను. నేను సారీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం కోసం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకుంటారు అనుకుంటాను. ఓకేనా. ఎడిట్ టెక్స్ట్‌కి వెళ్ళి పైన విజువల్‌ని క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఫాంట్ నేమ్ గుర్తుపెట్టుకోరు కదా! ఫస్ట్ ఏతోనే లెటర్‌తోనే వస్తది. ఓకేనా. ఇక్కడ చూడండి ఇగో ఫస్ట్‌లో స్టార్టింగ్‌లోనే ఉంది. సారీ నేను చెప్పడం మర్చిపోయాను ఇవి. ఇంపోర్ట్స్ ఫాంట్ ఉందా? ఇది క్లిక్ చేసుకుంటే ఇగో స్టార్టింగ్‌లో వచ్చింది చూసినారా? డౌన్లోడ్ చేస్తే ఇట్లా వస్తది. ఓకేనా. ఫాంట్ గురించి చాలా మందికి తెలుస్తలేదు. అందుకే ఒక వీడియో చేయమన్నారు. అందుకే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఫుల్ ట్యూటోరియల్. ఓకేనా. ఫాంట్ గురించి మీకు అర్థం ఇదైతే ఇప్పుడు క్లిక్ చేసుకుందాం. ఇది వేరే ఫాంట్. ఇక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ డెఫినిట్‌గా మీరు దీని ఇంపోర్ట్స్ ఉంది కదా! ఇంపోర్ట్స్ ఇదైతే ఖచ్చితంగా టిక్ మార్క్ ఉండాలి. అన్‌టిక్ ఉందనుకో టిక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేద్దాం. ఇగో చూడండి కింద వచ్చిందా? కనిపిస్తుందా? ఇగో ఇప్పుడైతే క్లిక్ చేసుకున్నాం. ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది మనకి చూడండి. ఇంతే ఇంత సింపులే. ఓకేనా. మీకు అర్థమైందిగా? అర్థం కాకపోతే ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని చూడండి. ఓకేనా. ఇదైతే కపుల్‌కి అయితే డెఫినిట్‌గా చేసేయండి. ఇప్పుడు మీకు ఫాంట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఫాంట్ యాడ్ చేసుకొని ఒక ఫోటో ఎవరిదైనా కపుల్‌ది ఉంటే ఇద్దరు ఉండాలి ఫోటో గుర్తుపెట్టుకోండి. ఇద్దరికైతే బాగా సెట్ అవుతాయి అందుకే పెట్టాను. నేను ఒక పని చేశాను. కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియా 1 సెకండ్. ఇక్కడ నుంచి నేను ఒక ఫోటో యాడ్ చేశాను. కపుల్‌ది ఎవరిదైనా. కపుల్ అయితే ఎవరు లేరు నాతోని ఇప్పుడు. ఫోటోలన్నీ వెళ్ళిపోయినాయి నావి. మీరైతే కపులే యాడ్ చేసుకోరి. నేను వేరే ఫోటో చూస్తాను 1 మినిట్. ఫోటో లేదు. మీరు ఏదో ఒక ఫోటో యాడ్ చేసుకోండి. నేను డెఫినెట్‌గా శాంపుల్‌గా అమ్మాయిది యాడ్ చేస్తాను. ఫోటోలు లేవు నాతోన. కపుల్దే యాడ్ చేయాలి మీరు. ఓకేనా. మర్చిపోవద్దు. ఓకేనా. బాగా వచ్చింది కదా! ఫాంట్ అయితే యాడ్ చేసుకొని ఫాంట్ ఇంపార్టెంట్. అన్ని ఫాంట్స్ టెక్స్ట్‌కి మొత్తం ఫాంట్ యాడ్ చేసుకోవాలి మీరు. అంతకుమించి ఏం లేదు. పైన నచ్చిన క్వాలిటీలో ఇట్లా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి చెప్తాను. మీకు వీడియో నచ్చితే ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకొని వాడు కూడా చేసుకుంటారు. ఓకేనా. జై హింద్.